ఏంటంటే 12వ తేదీనేమో జిల్లాలో నవంబర్ 12 ఆ విధంగానే ఏంటంటే మరి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటటువంటి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్గా అప్పగించడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫీజులు వసూలు చేసి నిజంగానే ఏంటంటే చదువుకునే వాళ్ళకి ఏంటంటే రాకుండా సీట్లు మరి అన్యాయం జరిగేటువంటి ఈ పరిస్థితిలో మరి దీన్ని ఏంటంటే మరి చేయడం జరుగుతుంది. అలాగనే ఆరోగ్యశ్రీ కూడా ఇవాళ నుంచి మొత్తం అంతా పోయింది. ఆరోగ్యశ్రీ కూడా ఇవాళ నుంచి మొత్తం అంతా ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదు, పోయింది ఇవాళ. దాని మీద కూడా కనీసం ముఖ్యమంత్రి గారు ఏంటంటే స్పందించడం లేదు. ఇవాళ ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉండారో ఏంటో మనకి తెలియదు, కానీ ఆయన ఏంటంటే పెట్టిన దాన్ని ఇవాళ నుంచి ఏంటంటే మొత్తం కూడా ఆపేయడం జరిగింది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో మరి ఊరినే మౌనంగా కూర్చునే దానికంటే కూడా మరి ఖచ్చితంగానే ఏంటంటే మరి ఫైట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పడం జరుగుతుంది. కొన్ని పూర్తి అయిపోయినట్టునే అట్లా ఉంచి వాటిని కూడా ఏంటంటే వేరే వ్యక్తులకి అప్పచెప్పడం వల్ల నిజంగా న్యాయంగా పేదవాడికి ఏంటంటే న్యాయం ఏంటంటే జరగదని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమం గట్టిగా చేపడటం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇవాళ మరి ఈ నెల 28వ తారీఖున దీనికి వ్యతిరేకంగా ర్యాలీ ఒకటి తీసి మరి ప్రతి నియోజకవర్గాల్లో మరి ర్యాలీ ఒకటి మేము తీయడం జరుగుతుంది. అదేవిధంగా మరి 1 కోటి సంతకాలు పూర్తి అయిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరి ముఖ్యులు అందరూ వెళ్ళి అంటే గవర్నర్ని కలవటం జరుగుతుంది అని చెప్పేసి నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ఏంటంటే ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా చూశారు. నిన్న ఆయన వైజాగ్ నుంచి ఏంటంటే ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు వేలాది మంది ప్రజలు రావడం జరిగింది. మీరు అందరం కూడా చూసాం. మెడికల్ కాలేజీలని మనం ఏంటంటే ప్రైవేట్ పరం చేయటం అనేది చాలా దారుణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగనే మళ్ళీ మరి మద్యం కూడా, నకిలీ మద్యంపై కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇది ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు చేయడానికి ఏంటంటే మరి మొత్తం అంతా కూడా నిశ్చయించడం జరిగింది జగన్ గారు ఆదేశాల ప్రకారం. దానికి ఏంటంటే మన నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి అక్కడ ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా తెలియజెప్పి ఎందుకు మీరు పెడుతున్నారు సంతకం, ఊరినే మామూలుగా దగ్గర పిలిచి ఇదిగో పెట్టిచేవా సంతకం కాదు, ఎందుకు పెడుతున్నారు ఏమిటి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ద్వారా ఏంటంటే తెలియజేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుందండి. ఇవి ఏంటంటే ఇవాళ మరి మీరు అందరూ కూడా చూశారు. మరి గత కొద్ది రోజులుగా మరి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏంటంటే చాలా ఫైట్ చేయడం జరుగుతుందని చెప్పి